ఏపీలో మతపరమైన రాజకీయాలు మొదలయ్యాయా అనే అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఈ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటి వరకు కుల రాజకీయాలను మాత్రమే చూసాం. కానీ ఇప్పుడు కొత్తగా మత రాజకీయాలు మొదలయ్యాయి. ఆకివీడు పట్టణంలో పరిస్థితి చూస్తుంటే మాత్రం ఇది ఇట్టే అర్థమవుతోంది. మున్ముందు ఈ పరిణామాలు కూడా ఇలానే ఉండబోతాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆకివీడులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై దాడి వెనువెంటనే అక్కడ బీజేపీ, జనసేన స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యాయి. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అయితే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అక్కడ గుడి నిర్మిస్తామని ప్రకటించారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరి పాకాన పడే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిస్థితులు చూస్తుంటే మాత్రం మున్ముందు మతపరమైన సంఘర్షణలు జరిగే ఛాన్స్ ఉంది. ఏపీలో అయితే ఈ మతపరమైన రాజకీయాలు ఎవరికీ ప్రయోజనం అంటే మాత్రం చెప్పలేని పరిస్థితి. కానీ ఇప్పటికే ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అనుమానపు చూపులు ఉన్నాయి. ఆ పార్టీపై హిందూయేతర ముద్ర ఉంది. అది మరింత పెరిగితే మాత్రం వైసీపీకి ఇబ్బందికరమే. ఏపీలో హిందుత్వవాదం అనేది బలంగా వెళ్తోంది. అయితే వైసీపీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ముస్లిం మైనార్టీలున్నారు. ముఖ్యంగా క్రిస్టియన్ ఓటు బ్యాంకు ఆ పార్టీకి పదిలం. అదే సమయంలో హిందువుల్లో ప్రధాన సామాజిక వర్గాలు ఆ పార్టీకి 2014, 2019 ఎన్నికల్లో మద్దతు తెలిపాయి. 2024 వచ్చేసరికి ఒక రకమైన ముద్ర పడింది. దీంతో హిందుత్వవాదాన్ని ఇష్టపడేవారు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే ఇప్పుడు వైసీపీ వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పరిణామాల వెనుక వైసీపీ ఉంది అనేది ప్రధాన విమర్శ. ఆపై తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వివాదం కూడా హిందువుల్లో ఒక రకమైన వ్యతిరేక భావన పెంచింది వైసీపీపై. అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా వైసీపీ సాంప్రదాయ ఓటు బ్యాంకుగా నిలిచే కొన్ని వర్గాలు హిందువులను వ్యతిరేకిస్తున్నాయి. హిందూ మత ఆచారాలకు వ్యతిరేకంగా వెళుతున్నాయి. అయితే ఇందులో వైసీపీ ప్రమేయం లేనప్పటికీ ఆ పార్టీపైనే ప్రభావం చూపుతోంది. ప్రధానంగా హిందువులంతా వైసీపీకి వ్యతిరేకమని చెప్పలేం. కానీ హిందుత్వవాదానికి ఇష్టపడేవారు మాత్రం వైసీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.